హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న చాలా రుచికరమైన ఉలవకట్టు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉలవకట్టు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ ఉలవకట్టు కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్లు పోసుకుంటే త్వరగా నానిపోతుంది. చింతపండు బాగా నానిపోయిన తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని పావు కప్పు ఉలవలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉలవచారు కన్నా ఈ ఉలవకట్టు చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా ఉలవలు చాలా మంచివి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉలవలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోనికి ఉలవలు వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మరలా అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ సోంపు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగితేనే చేదు రాకుండా ఉంటుంది. మెంతులు కొంచెం రంగు మారిన తర్వాత 4 ఎండు కొబ్బరి ముక్కలు, 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోనికి వేయించుకున్న ఉలవలను వేసుకుని వీలైనంత మెత్తగా పొడి చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అస్సలు బరక అనేదే లేకుండా చాలా మెత్తగా పొడి చేసుకుని తీసుకోవాలి. అలా మెత్తగా పొడి చేసుకున్న ఆ పిండిని పక్కన పెట్టుకుని ఒక పెద్ద గిన్నెలోనికి నానబెట్టిన చింతపండుని రసం తీసుకుని ఆ గిన్నెలోనికి వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసంకి 5-6 కప్పుల వాటర్ వేసుకోవాలి. తర్వాత మెత్తగా పొడి చేసిన ఉలవ పొడిని తీసుకుని ఆ వాటర్లో వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెను తీసుకుని చల్లారిపోయిన దినుసులన్నింటినీ ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఉలవకట్టు కోసం సరిపడా గిన్నెను పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడి వేగిపోయిన తర్వాత దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3-4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1-2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత వేయించుకుని పొడి చేసిన మసాలా పొడిని కూడా వేసుకుని 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేయించే పొడి చేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు ఆ తాలింపులో వేగితే సరిపోతుంది. మసాలా పొడిని వేసిన తర్వాత మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఆ మసాలా పొడిని వేయించుకున్న తర్వాత చింతపండు రసం, ఉలవ పిండి కలుపుకున్న వాటర్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఆ తాలింపులో పోసుకోవాలి. ఆ వాటర్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం కోసం ఆల్రెడీ మసాలా పొడిలో ఎండుమిర్చి అలాగే తాలింపులో పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది. ఉలవకట్టు మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని దానిలోనే కారం కూడా సరిపోకపోతే కొంచెం కారం కానీ మిరియాల పొడి కానీ వేసుకుంటే సరిపోతుంది. ఉలవకట్టు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. లేకపోతే ఉలవ పిండి అడుగు పట్టేస్తుంది. కాబట్టి మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఉలవకట్టు మరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని చిన్న బెల్లం ముక్కను వేసుకుని మరిగించుకోవాలి. బెల్లం ముక్క ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. బెల్లం వేసుకోవడం వలన పులుపు, కారం అన్నీ బ్యాలెన్స్ అవుతాయి.
తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఉలవకట్టు పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటే చల్లారిన తర్వాత కాస్త చిక్కపడతాయి. అంతేనండి, చాలా రుచికరంగా ఆరోగ్యకరమైన ఉలవకట్టు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.